భారతదేశ పతనానికి గల కారణాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు భారతదేశంలో ఉన్న సమస్యలేంటి, ఎందుకని అందరూ భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నారు, ఆ దేశాల్లో ఉన్నదేంటి, మన దేశంలో లేనిదేంటి, వీటన్నిటి కారణాలు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం యొక్క ప్రాచీన చరిత్రలో అంటే బ్రిటిషర్స్ రాకముందు మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాలలో ఒకటిగా ఉండేది. సింధు నాగరికత కాలం నుంచే వాణిజ్యం, వ్యవసాయం అభివృద్ధి చెందాయి. మౌర్య సామ్రాజ్యం, గుప్తుల కాలంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. నూలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు వంటి వాటి ఎగుమతి జరిగేది. చాలా కాలం పాటు ప్రపంచ జీడిపిలో భారతదేశం పెద్ద వాటాను కలిగి ఉండేది. తరువాత మధ్యయుగ చరిత్రలో వివిధ రాజ్యాల పాలనలో హస్తకళలు, వస్త్ర పరిశ్రమ, లోహాల పనితనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశం స్వర్ణభూమిగా పేరొంది అనేక విదేశీయులను ఆకర్షించింది. బ్రిటిష్ వారిని కూడా. బ్రిటిష్ వారు మొదట 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వర్తకం కోసం భారతదేశానికి వచ్చారు. వ్యాపారం కోసం వచ్చిన వారు క్రమంగా దేశీయ పాలకుల బలహీనతలను, అనైక్యతను అవకాశంగా మలుచుకొని రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారు భారతీయుల నుండి భూమి శిస్తు, పన్నుల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బును భారత ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా బ్రిటన్కు తరలించారు. సైన్యం, పరిపాలన, ఉద్యోగుల జీతాలు, నిర్వహణకు అయ్యే ఖర్చులను కూడా భారతదేశం నుండి పన్నుల రూపంలో వసూలు చేసి లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించేలా చేశారు. ఈ మొత్తాన్ని భారతదేశ రుణంగా చూపేవారు. జమీందారీ, రైత్వారీ, మహల్వారీ వంటి కఠినమైన భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టారు. రైతులపై అధిక పన్నులను విధించారు. దీనివల్ల రైతులు అప్పుల పాలై వ్యవసాయాన్ని వదిలివేసి తీవ్ర పేదరికంలోనికి నెట్టబడ్డారు. ఆహార పంటల స్థానంలో పత్తి, నీలిమందు, జనపనార వంటి వ్యాపార పంటలు పండించేలా రైతులను బలవంతం చేశారు. దీనివల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడి భయంకరమైన కరువులు, ఉదాహరణకు 1943 బెంగాల్ కరువు సంభవించాయి. లక్షలాది మంది ఆకలితో మరణించారు. బ్రిటిష్ వారికి ముందు భారతదేశం చేతివృత్తులు, ముఖ్యంగా నేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారు ఈ పరిశ్రమను నాశనం చేయడానికి బ్రిటన్లో తయారైన వస్తువులను భారతదేశంలో తక్కువ పన్నులతో అమ్మేవారు. భారతీయ చేతివృత్తుల వస్తువులపై అధిక ఎగుమతి పన్నులు విధించారు. దీనివల్ల వాటి ధరలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోయాయి. ఫలితంగా లక్షలాది మంది చేతివృత్తుల కళాకారులు నిరుద్యోగులుగా మారి తిరిగి వ్యవసాయంపై ఆధారపడాల్సి వచ్చింది. భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు. రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కేవలం బ్రిటన్ ప్రయోజనాల కోసం మాత్రమే అభివృద్ధి చేశారు. ఇలా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎంతో దోచుకున్నారు. ఒకప్పుడు రోడ్లపైన వజ్రాలను అమ్ముకునే మన భారతదేశాన్ని కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోకి నెట్టేశారు. ఎలాగోలా వారి నుంచి మనం స్వాతంత్రం పొందాము. మనం స్వాతంత్రం సంపాదించుకొని 70 సంవత్సరాలకు పైన అవుతున్నా మన దేశం ఇంకా ఎందుకు డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఒకప్పుడు విదేశీయులు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా మార్చారు. మళ్ళీ ఇప్పుడు మనమే అంటే మన భారతీయులే విదేశాలకు వెళ్లి బానిసలుగా మారుతున్నారు. దీనికి కారణం ఏంటి? లోపం ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? వీటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం. అవినీతి, దోపిడీ, ప్రజాధనం మరియు సహజ వనరుల అక్రమ కేటాయింపులు, భారీ కుంభకోణాలు ద్వారా సంపద పక్కదారి పట్టడం, సంపద తరలింపు అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్. బ్రిటిష్ కాలంలో విదేశాలకు జరిగితే స్వాతంత్రం తర్వాత దేశీయంగానే కొద్దిమంది చేతుల్లోకి పోయింది. పరిపాలనలో ప్రతి స్థాయిలోనూ లంచగొండితనం పెరగడం వలన పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం కష్టమైంది. విద్యుత్తు, రహదారులు, రవాణా, నీటిపారుదల వంటి కీలక మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టకపోవడం వలన పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధి కుంటుపడింది. పేదరికాన్ని తగ్గించడానికి ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు సరైన అమలు లేకపోవటం వలన మరియు అవినీతి కారణంగా నిజమైన లబ్ధిదారులకు చేరలేదు. అలాగే రాజకీయ నాయకులు దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం కంటే తక్షణ రాజకీయ ప్రయోజనాలు మరియు ఓటు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం. అలాగని తప్పంతా పాలకులలో ఉందని కాదు, మనలోనూ ఉంది. అవినీతి, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ప్రజలు నిలదీయకపోవడం లేదా నిరసన తెలపకపోవడం వలన రాజకీయ నాయకులు మరియు అధికారులు భయం లేకుండా పోయింది. కొంతమంది ఓటర్లు దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బులు, మద్యం లేదా ఉచిత తాయిలాల వంటి స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రభావితమై ఓటు వేయడం. పౌరులుగా తమ బాధ్యతలను పూర్తిగా పాటించకపోవటం అంటే
ప్రభుత్వం ఏర్పరిచిన రూల్స్ ని పాటించకపోవటం, ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, ప్రకృతిని నాశనం చేయటం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాగే ప్రజలు ప్రభుత్వానికి కడుతున్న ట్యాక్స్ కు తగినంత లాభాలు పొందకపోవటం లాంటివి చాలా ఉన్నాయి. పరాయి దేశంలో వారు కట్టిన ట్యాక్స్ కు ఫలితంగా వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. మన దేశంలో అలా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి. మార్పు మనలోనే ఉండాలి. మనం మారితేనే దేశం బాగుపడుతుంది. మన దేశం కూడా అగ్రస్థానంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని నిజమైన ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.